నేనంటే చాలామందికి కోపం వస్తుంది కానీ మీరు మాట్లాడే మాటలు బట్టే కదా మాలాంటి వాళ్ళు కామెంట్ చేయడానికి కానీ అనాలిసిస్ చేయడానికి కానీ ఒక 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 మాట మాట్లాడడానికి అవకాశం ఎవడండి ఇచ్చేది. ఈ అర్థం పర్థం లేని రాజకీయ నాయకులని పేరు చెప్పబడుతున్న పిచ్చోళ్లే కదా. ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఏం చెప్పాలి మీరు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు? మీరు ఎలా పైకి వచ్చారు, మీరు ఎలా ఎదిగారు, మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని నష్టాలు అనుభవించారు, ఏ ఏ స్థాయిలో ఏ ఏ దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఇవి కదా చెప్తారు ఎవరైనా. మనోడు ఏం చెప్తాడు తెలుసా? దేశ రాజకీయాల్లో హిందీ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, తమిళోళ్ళ గురించి మాట్లాడతాడు, మాకు అవసరం లేని తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడతాడు, తెలంగాణలో పద్యాలు చెప్తాడు, గద్దరన్న అంటాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు. అంటే మీరు హిందీలో మాట్లాడుతుంటే మేము హిందీ నేర్చుకోవాలి, మీరు తెలంగాణ గురించి మాట్లాడుతుంటే తెలంగాణను పొగడాలి. మీరు తమిళనాడు గురించి తమిళనాడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి, తమిళనాడు ఎలక్షన్స్లో బీజేపీ బాగా వేయాలని చూస్తుందన్న విషయం మాకు తెలియదు. మరి మేము టీవీలు న్యూస్ పేపర్లు చదవం, మేమంతా గొర్రెలం సార్. మేము గొర్రెలం కాబట్టి మీరు వచ్చి స్టేజ్ మీద తమిళనాడుని పొగుడుతారు, తమిళ గ్రంథాలను పొగుడుతారు, హిందీలో మాట్లాడతారు. ఒక పక్కన సౌత్ వాళ్లకు పార్లమెంట్లో ఎంపీ స్థానాలే పడిపోయే దుర్భరమైన పరిస్థితి వస్తే హిందీ లాంటి లాంగ్వేజ్ని మా మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణల మధ్యన జనసేన లాంటి పార్టీ ఆవిర్భావ సభలో హిందీలో మాట్లాడి మీరు నేషనల్ అటెన్షన్ సంపాదించాలా అని ఒక ప్లాన్ చేశారు. తెలుగులో మాట్లాడి నేషనల్ అటెన్షన్ని గ్రాప్ చేసే ఒక అవకాశం కూడా ఉంది, తెలుసా మీకు అది? ఆంధ్రప్రదేశ్లో నిలబడి, ఆంధ్రప్రదేశ్ గడ్డపైన నిలబడి తెలంగాణలో కవితలు చెప్తారు, గద్దర్ గారిని పొగుడుతారు, మంచిదే. తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఏంటనేది క్లారిటీగా మీకే తెలీదు. ఏ ఎలక్షన్ జరిగినా కూడా పోటీకి పెట్టి మళ్ళీ అభ్యర్థుల్ని తీసేస్తారు. పోటీకి రెడీ అయిపోయిన అభ్యర్థులు కూడా ఉసూరుమంటూ ఎన్నికొచ్చేస్తారు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ కవితలు చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హిందీ భరించాలి, తెలంగాణ కవితలు భరించాలి. తమిళనాడులో మీరు ఎలక్షన్స్ పోటీ చేస్తారంటే మేమంతా ఒప్పుకోవాలి. మీ రాజకీయ నాయకులు మీరు ఎదుగుతాము, మేమంతా ప్రజల కోసమే పోరాడే వ్యక్తులము అని నాదెండ్ల మనోహర్ గారు చించుకొని స్పీచ్ ఇస్తే మేము వినాలి. కానీ పదవుల్లో మాత్రం మీ వాళ్ళే ఉండాలి, మీరే ఉండాలి. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండాలి. ఎమ్మెల్సీగా ఫస్ట్ అవకాశం నాగబాబుకే ఇవ్వాలి. సినిమా ఫంక్షన్లలో ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వాలి. ఎవడన్నా చిన్న హీరో సినిమా ఫంక్షన్కి మీరు వెళ్తారా? వెళ్ళరు. రామ్ చరణ్ ఫంక్షన్కి ఎత్తుకొని పోతారు. రామ్ చరణ్ ఫంక్షన్లో మీరు రాజకీయాలు మాట్లాడడం వల్ల సినిమా నష్టపోయింది అంటే మీ నుంచి స్పర్శ ఉండదు, స్పృహ ఉండదు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడి ప్రొడ్యూసర్లు నష్టపరిచినా ప్రొడ్యూసర్లు అన్నీ మూసుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రయారిటీస్ అన్నీ మీకే. కానీ మీరు మాట్లాడేది మేము వినాలి, చప్పట్లు కొట్టాలి. టీడీపీ పార్టీకి అన్ని రకాలుగా సహకరించమని మీరు జనసేన కార్యకర్తలకు పిలిపిస్తారు, తప్పలేదు. మీ కార్యకర్తలు ఆర్ రెడీ టు వర్క్ ఫర్ టీడీపీ, ఇవ్వచ్చు. త్యాగాలేమో కార్యకర్తలు, పదవులేమో మీకు. ఇక నాగబాబు ఆయన మరో లెవెల్ అండి. ఆయన ఎలా అంటే, పిఠాపురం వర్మ గారి గురించి నేను వీడియో చేశాను. ఆ వీడియో ఒక 20,000 మంది చూస్తున్నారండి నా అకౌంట్లో. వేరే అకౌంట్లో అన్నీ కలిపి ఒక 50,000 మంది చూస్తుంటారు. ఇవాళ స్టేజ్ మీద కొన్ని కోట్ల మంది చూస్తుండగా పిఠాపురం వర్మ గారి మీద జోకులు అవసరమా? అవసరం లేదు కదా. ఆయన త్యాగం చేశాడు, ఆయన ఫ్రస్ట్రేషన్ ఏదో చూపించుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎంపతి ఉండాల్సిన పని లేదా? పిఠాపురం మీ అడ్డా, తప్పలేదు. దానికి వర్మని ఎందుకు అవమానించాలి? వర్మ ఏం చేశాడు? స్టేజ్ మీద నీ కర్మ అని నువ్వు అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షాల మీదనో రాజకీయ నాయకుల మీదనో నువ్వు నిందలేస్తే బాగుంది, కానీ నీ సొంత కూటమిలో నీ కోసం ఒకడు వాడి పదవిని త్యాగం చేసి నీకు టికెట్ ఇచ్చేస్తే వాడిని తిట్టడం, ఒకడిని తిట్టడం
అది కూడా మీకు మంచి చేసిన వాళ్ళను. అదేంటి మంచి? నాకు నేను మహాభారతాన్ని అది ఒక చరిత్రగా చూడదండి, దాన్ని ఒక లెసన్గా చూస్తాను. దాంట్లో భీష్మ పితామహుడు ఉన్నాయి, ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన చాలా జనరస్గా, లిబరల్గా, జెన్యున్గా ఉంటాడు. కానీ అవకాశాలు తప్పక కొన్ని పరిస్థితుల వల్ల కౌరవుల పక్షాన పోరాడతాడు. ఆ భీష్మ పితామహుని చంపడానికి ఒక క్యారెక్టర్ ఉంటుందండి, శిఖండి. అంటే ఆడా మగ కానివాడు. వాడిని నిలబడితే అతను ఆయుధాలు పాడేస్తాడు. ఈ రాజకీయాల్లో కూడా ఒక పార్టీ నాశనం అవ్వడానికి ఏంటి కారణాలు అని విశ్లేషిస్తే ప్రతి పార్టీలో ఇటువంటి ఒక రాజకీయ శిఖండి ఉంటాడు. వైసీపీలో ఒక రాజకీయ శిఖండి ఉన్నాడు. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది పడితే అది మాట్లాడాడు. జనసేనలో మైక్ దొరికింది కదా అని. కాల్ షీట్లు కావాలంట, పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు కావాలంట ఆయనకి. ఏం మాట్లాడతామండి ఇలాంటి వాళ్ళ గురించి? మాట్లాడతారు. ఇక నాగబాబు గారు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అయినా ఒక అన్సక్సెస్ని కూడా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. ఈయన కూడా రాష్ట్ర రాజకీయాల గురించి జోకులు వేయటం, త్యాగాలు చేసిన వాళ్ళని కించపరచడం. మనం ఏం మాట్లాడడానికి ఏం లేదండి. మనం ఎవరిదో ఏదో తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే గొయ్యులు దోకుంటున్నప్పుడు మనం జస్ట్ చూసి ఆహా ఇలా ఉన్నారా మీరు అనుకోవటం తప్ప చేయగలిగింది ఏం లేదు.